దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గురువారము వేకువజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు, స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసరారాధింతున్ కృతజ్ఞత చెల్లిల్తును, మనసరారాధింతున్ కృతజ్ఞత చెల్లిల్తును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమా ఘనత నీకే ప్రభు. యేసు మహిమా ఘనత నీకే ప్రభు. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. దినమంతా కాచితివి, నన్ను పోషించితివి, ఆరోగ్యం ఇచ్చితివి, అక్కరలు తీర్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమా ఘనత నీకే ప్రభు. యేసు మహిమా ఘనత నీకే ప్రభు. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. నన్ను విమోచించితివి, దయతో క్షమించితివి, బాధలు తీర్చితివి, నాకు నెమ్మది ఇచ్చితివి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమా ఘనత నీకే ప్రభు. యేసు మహిమా ఘనత నీకే ప్రభు. స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు, స్తుతి ఆరాధన నీకే ప్రభు, స్తుతి నైవేద్యము నీకే ప్రభు. మనసరారాధింతున్ కృతజ్ఞత చెల్లింతును, మనసరారాధింతున్ కృతజ్ఞత చెల్లింతును. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, మహిమా ఘనత నీకే ప్రభు. యేసు మహిమా ఘనత నీకే ప్రభు. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహిమపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే,
కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. లేవియ కాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరొకటుకు ఎవరైనాను మొక్కుకొనని తను తాను ప్రత్యేకించుకున్న ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. ద్రాక్షారసపు చిరకైనను మద్యపు చిరకైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా 2 దినములనియు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు. అతడు నాజీరొకటుకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా 2 దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీద కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయిన వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నయూ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకంగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరికించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నున్న యాజకుని ఎదుగు తేవలను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవం ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకుని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకుని రావాలి. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకంగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వారిని తీసుకుని రావాలను. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగపిల్లను గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడగొర్రెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన ఒక పొట్టేలను, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనెతో పోసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా ఎద్దుకు తేవలను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పింపవలను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలను యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను. వాని నైవేద్యమును వాని పానార్పమును అర్పింపవలను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకుని ఆ వ్రత సంబంధమైన తన తల్లి వెంట్రుకలు తీసుకుని సమాధాన బలి ద్రవ్యపు క్రిందనున్న అగ్నిలో వేయవలను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును, పొంగని యొక్క పూరీని తీసుకుని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకుని పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలను. అల్లాడింపబడు బోరుతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తర్వాత ఆ నాజీరు ద్రాక్షారసమును త్రాగవచ్చు. మొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాన్ని గూర్చిన విధియు అతడు నాజీరు అయి ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చి విధియు ఇది.
త్రాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలెనని చెప్పు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారుడితోనూ ఇలాగు అనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయను గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని సంఖ్యాకాండము 7వ అధ్యాయం. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములో ప్రధానులను గోత్రముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇశ్రాయేలీయుల్లోని ప్రధానుల అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున 6 గూడ బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరము ఎదుట వాటిని తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకునము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీయుల్లో ప్రతి వానికిని వాని సేవ చొప్పున ఇవ్వలను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చాను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడని ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చాను. కహాతీయులకు ఇవ్వలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయిటకై వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దాని ప్రతిష్టార్పణములు తెచ్చిరి. ప్రధానులు బలిపీఠం ఎదుట తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలను అని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చిన నాడు అమ్మి మనాదాబు కుమారుడగును యోధా గోత్రికుడునైన నయస్సోను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిను ధూప ద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను 1 పొట్టేలును 1 ఏడాది గొర్రె పిల్లను అపరాధ పరిహారార్థ బలిగా 1 మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లను తన అర్పణముగా తెచ్చాను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 2వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయేరు కుమారుడును ఇస్సాకారీయులకు ప్రధానుడునైన నెతానియేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తు గల వెండి గిన్నెను 70 తులముల ఎత్తు గల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా ఆ రెండి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిను ధూప ద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా 1 చిన్ని కోడేను 1 పొట్టేలను 1 ఏడాది గొర్రె పిల్లను పాప పరిహార్థ బలిగా 1 మేకపిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లను తన అర్పణంగా తెచ్చెను. అది సూయేరు కుమారుడైన నెతనీయేలు అర్పణం. 3వ దినమున అర్పణమును తెచ్చినవాడు హెలోను కుమారుడకు జెబూలూను కుమారులకు ప్రధానుడైన ఏలీయావు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా 1 చిన్న కోడెను 1 పొట్టేలను 1 ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేలను 5 మేకపోతులను ఏడాదివి 5 గొర్రె పిల్లను తన అర్పణముగా తెచ్చాను. ఇది హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము. 4వ దినమున అర్పణమును తెచ్చినవాడు షేదే యూరు కుమారుడును రుబేనీయులకు ప్రధానుడునైన ఎలీసోరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని
ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారపు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న గోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణంగా తెచ్చెను. ఇది షెదెయూరు కుమారుడైన ఎలీషరు అర్పణము. 5వ దినమున అర్పణమును తెచ్చినవాడు షూరీషదాయి కుమారుడును సిమెయోనీయులకు ప్రధానుడైన షెలుమీయేలు. అతడు పరిశుద్ధమైన తొలుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా, ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న గోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము. 6వ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడు, గాదీయులకు ప్రధానుడైన ఎలీయాషాపా. అతడు పరిశుద్ధమైన తొలుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా, ఆ రెండింటిని నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాషాప అర్పణము. 7వ దినమున అర్పణము తెచ్చినవాడు అమీహూదు కుమారుడును, ఎఫ్రాయిమీలకు ప్రధానుడునైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తొలుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా, రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము. 8వ దినమున అర్పణము తెచ్చినవాడు ఫెదాసూరు కుమారుడైన మనష్షీయులకు ప్రధానుడైన గమలీయేలు. అతడు పరిశుద్ధమైన తొలుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా, ఆ రెండి నింట నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది పెదెసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. 9వ దినమున అర్పణము తెచ్చినవాడు గిద్యోను కుమారుడు, బెన్యామీనీయులకు ప్రధానుడైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తొలుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా, ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 షెకెల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న గోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది గిద్యోను కుమారుడైన అబీదాను అర్పణము. 10వ దినమున అర్పణము తెచ్చినవాడు అమీషాదాయి కుమారుడును, దానియులకు ప్రధానుడైన అహీయెజెరు. అతడి పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా, ఆ రెండింటిలో నూనెతో కలిపిన నిండిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్ని కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది అమీషాదాయి కుమారుడైన అహీయాజారు అర్పణ. 11వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడైన అషీరేయులకు ప్రధానుడైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులుప పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను,
70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా, ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్ని కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చాను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణం. 12వ దినమున అర్పణమును తెచ్చినవాడు యానాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడైన అహీరా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా, ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలను, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేలను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చింది. ఇది యానాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయులు ప్రధానులు అర్పింపవలసిన ప్రతిష్టార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12, ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూప ద్రవ్యంతో నిండిన బంగారు ధూపార్తులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారం అంతయు 120 తులములది. దహన బలి పశువులనియు 12 కోడెలు, 12 పొట్టేళ్ళు, ఏడాదివైన గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యములను, పాప పరిహారార్థమైన మగ మేక పిల్లలు 12, సమాధాన బలి పశువులనియు 24 కోడెలు, పొట్టేలు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రె పిల్లలు 60. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడాను. సంఖ్యాకాండము 8వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు అహరోనుతో, నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమా అనెను. అహరోను అలాగు చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించాను. ఆ దీపవృక్షము బంగారు నకిషి పనిగలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పములు వరకు నకిషి పనిగలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరికించుకుని తమ బట్టలు ఉతుక్కుని పవిత్రపరచుకుని తర్వాత వారు ఒక కోడెను, దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకుని రావాలను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకుని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేయవలను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకుని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలను. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను, 2వ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుడు ఎదుటను లేవీయులను నిలబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలను. అట్లు నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను వేరుపరచవలను. లేవీయులు నావారై వందురు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చు.
ఇశ్రాయేలీయుల్లో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతి వానికి అనగా ఇశ్రాయేలీయుల్లో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను. ఏలయనగా మనుషుల్లోనూ పశువుల్లోనూ ఇశ్రాయేలులోనూ తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వారిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేని ఇశ్రాయేలీయుల్లో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను తీసుకుని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలు నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలులో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలులకు సంభవింపకపోవును అని చెప్పాను. అప్పుడు మోషే అహరోనును ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయులు ఎడల చేసిరి. ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమను పవిత్రపరుచుకుని తమ బట్టలను ఉతుక్కుని తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించాను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. తర్వాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుడు ఎదుటను ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడలు చేశాను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను. ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకుని పై ప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగు నియమింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గురువారం దైవ సేవకురాలు రెబ్కా గారు వేకువజాము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రార్థనలో పాల్పంచుకుని ఆమెతో కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని దైవ సేవకురాలకు అప్పగిస్తున్నాను. దేవుని నామమున అందరికీ వందనాలండి. మరి ఒక ఉదయకాలము మరి గురువార ప్రార్థనలో పాలు పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసులకు సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నానండి. దేవుడు మరి ఈ రాత్రికాలం అంతా కూడా సుఖనిద్రను మనకు దయచేసి ఈ వేకువజాము ప్రార్థనలో మనలందరినీ కూడా మరి ప్రార్థించడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కృపా భాగ్యం బట్టి దేవాతి దేవునికి మనం వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి, మహిమ గల మహారాజా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుతున్న మా తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రముల రాజా, మా రాజా, సర్వశక్తిమంతుడా నీకు వందనములయ్యా ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, యేసయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుచు నిత్యము నాయన ప్రభ దేవదూతలతోటి నాయన ప్రభా స్తుతింపబడుతున్నటువంటి మా తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగో నాయన ప్రభా ఎవరికి లేనటువంటి కృపా భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము నాయన ప్రభా ఇదిగో నాయన నేను ప్రార్థించుకోవడానికి నాయన ప్రభా రాత్రికాలం అంతా కూడా నాయన సుఖనిద్ర మాకు దయచేసి ఈ యొక్క వేకువజాము ప్రార్థనలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు అయ్యా ప్రభా, యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయ్యా. నువ్వు మా ఎడల చూపిస్తున్నటువంటి నీ ప్రేమకై, నీ కృపకై, నీ జాలికై నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప ప్రభా. నీవు లేకుండా నాయన ప్రభా ఏది జరగదయ్యా ప్రభా. నీవు మా ఎడల నాయన కృప చూపిస్తున్నావు కనుక నాయన మేము ఇంకను కూడా ప్రభా సజీవుల గుంపులో ఉండి నాయన ప్రభా ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందుకోవడానికి నాయన మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి ఆయన గొప్ప సమయమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ప్రభా.
యేసయ్యా జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క ఉదయం కాలం నాయన ప్రభ సంఘ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నానయ్యా. సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రభ అనేక ఆర్థిక పరిస్థితుల్లో నుండి బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నానయ్యా ప్రభ. రూపాయి మొదలుకొని లక్షల వరకు ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నాయన వారి అప్పుల నుంచి నువ్వు విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్యా నీ దగ్గర తప్ప మాకెక్కడి నుంచి కూడా నాయన ప్రభ సహాయం దొరకదయ్యా ప్రభ. నీవే సహాయం చేయగల దేవుడు కనుక నాయన ప్రభ. ఇదిగో ప్రతి విధమైన అప్పుల బాధ అన్నది చాలా భయంకరమైనటువంటి వేదన కలగజేస్తుంది అయ్యా ప్రభ. ఆ యొక్క పరిస్థితుల నుంచి మేము కూడా నాయన ప్రభ, మేము ఆ పరిస్థితుల నుంచి నాయన ప్రభ వచ్చిన వారమే కనుక నాయన ప్రభ. ఆ పరిస్థితి గురించి కూడా మాకు నాయన కానీ ఎంతగానో నాయన ప్రభ తెలిసినది ప్రభ. ఈ యొక్క అప్పుల బాధలో సతమతపోతున్న బిడ్డలను విడిపించండి అయ్యా ప్రభ. నీ కృపను దయచేయండి అయ్యా. వారి యొక్క అప్పులను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ. యేసయ్యా ఇదిగో ఈ ఉదయ కాలం ప్రార్థిస్తున్నాను ప్రభ. యేసయ్యా ఎంతోమంది నాయన ప్రభా ఇగో నాయన సొంత గృహము కొరకు నాయన ఎన్నో దినములు బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా ప్రభా. సొంత గృహములు లేని వారికి నాయన ప్రభ గృహములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మా దేవ మా రక్షకుడా నాయన ప్రభ నీవు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారయ్యా ప్రభా. యేసయ్యా ఇదిగో నాయన ప్రభ ఈ యొక్క భూమి మీద నాయన ఎక్కడైతే నాయన ప్రభ ఇదిగో ఎంతోమందికి నాయన ప్రభ సొంత గృహములు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారయ్యా. నీవు సహాయం చేయండి అయ్యా. సొంత గృహములు నాయన ప్రభ కట్టుకోవడానికి నాయన ప్రభ మార్గము సరళం చేసి నాయన ప్రభ నూతనమైన ఈ యొక్క సంవత్సరంలో నూతనమైన గృహములు ఇచ్చి వారిని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్య ఉద్యోగములు చేస్తున్న వారిని నువ్వు దీవించండి అయ్యా. ఉద్యోగములు హెచ్చించండి, ఇంక్రిమెంట్స్ దయచేయండి, ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగంలో నాయన ప్రభ ఎంతోమంది మారాలి అని నాయన ప్రభ చూస్తున్న బిడ్డలకు నాయన ప్రభ వారికి మంచి మంచి నాయన ప్రభ ఇగో నాయన కంపెనీల్లో నాయన ప్రభ వారికి మంచి ఉద్యోగంలో రావడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది శాలరీస్ చాలా తక్కువ జీతములతోటి బాధపడుతున్నారయ్యా. వారి యొక్క జీతములు పెంచండి అయ్యా ప్రభా. జీతములు వారికి సరిగ్గా నాయన ప్రభ మంచిగా వారు ఉండడానికి తినడానికి నాయన ప్రభ సరిపోయేంతగా వారి యొక్క జీతములు శాలరీస్ పెరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనములయ్యా. ఉద్యోగంలో లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభ. నువ్వు ఉద్యోగంలో నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నాయన ప్రభ నీవే ఆశ్రయంగా ఎన్నో ఇంటర్వ్యూస్ ఎన్నో నాయన ప్రభ కంపెనీలు తిరుగుతున్నారేమో కానీ నాయన ప్రభ నీవు వారిని దర్శించి నాయన వారికి ఉద్యోగములు నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిత్యంగా ఉద్యోగములు ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహము కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అటువంటి ఘనమైన వివాహము కోసం నాయన ప్రభ యవనస్తులు యవనరాండ్లు ఎదురు చూస్తుండగా వారి జీవితంలో నాయన ప్రభ సాటి అయిన సహాయములు వారికి దయచేసి నాయన ప్రభ నిశ్చయంగా వివాహములు జరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వివాహం అయ్యి గర్భఫలం లేని బిడ్డలను గురించి నాయన ప్రభ ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వారి యొక్క గర్భములు నువ్వు తెరవండి అయ్యా ప్రభ. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ హస్తము నాయన ప్రభ వారిని ముట్టి నాయన ప్రభ నాయన ఈ యొక్క గర్భఫలము యెహోవా ఇచ్చిన నాకు అనుగ్రహం అని నాయన ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పేటట్లుగా వారికి గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనములయ్యా ప్రభ. యేసయ్య ఎదుగు నాయన ప్రభ గర్భిణీ స్త్రీలుగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభ. గర్భఫలము నీవు ఇచ్చినది కనుక నాయన ప్రభ ఇగో గర్భంలో ఉన్న బిడ్డను నాయన ప్రభ తల్లిని ఆరోగ్యమును దయచేయండి. గడియలు నిండినప్పుడు సుఖమైన ప్రసములో దయచేసి తల్లి బిడ్డలను ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన ప్రభ ఇగో నాయన ప్రసవించినటువంటి తల్లి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి చిన్న బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యం దయచండి. వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి శరీర బలహీనతలు కలగకుండా నాయన ప్రభ వారికి మంచి ఆరోగ్యంలో నువ్వు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభ యవనస్తుల గురించి నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ ఇదిగో చదువుకుంటున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన చిన్న తనము నాయన ప్రభ ఎల్కేజీ నర్సరీ నుంచి నాయన ప్రభ పీజీ వరకు నాయన చదువుకుంటున్నటువంటి బిడ్డలను నువ్వు నీ
కృపలో భద్రపరచండి అయ్యా ప్రభా. వారి చదువుల్లోను వారి ప్రయాణాల్లోనూ నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే నాయన ప్రభా జ్ఞానము లేకుండా నాయన ప్రభా చదువు లేకుండా జ్ఞాపక శక్తి లేకుండా ఉన్న వారిని నువ్వు దర్శించి జ్ఞాపక శక్తిని దయచేసి చక్కగా నాయన ప్రభా ఉన్నతముగా బిడ్డలు నాయన ప్రభా చదువులు అన్నిటిలో నాయన ముందుగా ఉండడానికి నాయన ప్రభా నీ జ్ఞానమును జ్ఞాపక శక్తిని నువ్వు అనుగ్రహించమని బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య గొప్ప దేవుడా, నీకే వందనం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ రికాల్ మొదలు నన్నెత్తి వరకు ఎన్నో వ్యాధులతోటి నాయన ప్రభ బలహీనులుగా ఉంటూ నాయన ప్రభ వారు ఎంతో నాయన ప్రభ వారు నీరసించిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి నాయన ప్రభ. దీర్ఘకాలిక వ్యాధుల నుండి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్య ఎంతో మంది నాయన ప్రభ యేసయ్య ఇదిగో నాయన థైరాయిడ్, షుగరు, ఆయన బీపీ, నాయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనతతోటి ఆయన ఎన్నో సంవత్సరంలో బాధపడుతున్న వారిని నువ్వు దర్శించండి అయ్యా. నిశ్చయంగా వ్యాధిని నువ్వు తీసివేసేసి నేనున్నాను అని నాయన నీ మహిమగల కార్యములు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నువ్వు స్వస్థపరచు యెహోవాగా నువ్వు ఉన్నావయ్యా. ఈ భూమి మీదకు మమ్మల్ని పంపించినప్పుడు మేము ఎంత ఆరోగ్యకరంగా ఉన్నామో నాయన ప్రభా, మేము మరణించే వరకు కూడా నాయన ప్రభా అంతే ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభ. మా శరీరాలను కృంగదీస్తూ మమ్మల్ని బలహీనలు చేస్తూ నాయన ప్రభ మమ్మల్ని మా మీద దాడి మమ్మల్ని నాయన ప్రభ వ్యాధులు ఏలుతున్న ప్రతి వ్యాధిని యేసు నామములో కొట్టివేసి నాయన ప్రభ పరిపూర్ణ ఆరోగ్యము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవుడివా, సర్వశక్తిమంతుడా, నీకే వందనములయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా ప్రభ. సంఘంలో నాయన ప్రభ ఇదిగో నాయన బిడ్డలు ఆదివారపు నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభ వాలంటీర్స్గా ఉంటూ నాయన ప్రభ సహకారులుగా ఉంటూ నాయన ప్రభ అన్ని విషయంలో నాయన ప్రభ సహకారులుగా ఉంటున్నటువంటి బిడ్డలను నీ కృపలో భద్రపరచండి అయ్యా ప్రభ. నీ దీవెనలు అందించండి. వారు ఏదైతే మొర పెడుతున్నారో, వారు ఏదైతే అడుగుచున్నారో వారిని నాయన ప్రతి అవసరతను తీర్చి నాయన ప్రభా వారిని సర్వ సమృద్ధిని వారికి దయచేసి నాయన ప్రభా వారి బిడ్డలను నాయన ప్రభా వారు చేస్తున్నటువంటి ఉద్యోగములు, వ్యాపారములు, చేతి పనులు ప్రతి ఒక్కటి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య ఇంకో నాయన ప్రభ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభ ఆ ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతి పని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, ఆయా వృత్తులలో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు, నిన్ను ఆశ్రయించిన బిడ్డలను నువ్వు ఎన్నడూ కూడా నాయన ప్రభ విడిచిపెట్టే దేవుడు కాదు గనుక నాయన ప్రభ ప్రతి ఒక్కరిని నాయన నిన్ను ఆశ్రయించి నాయన ప్రభ నీ నామం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి వారి మీద నీ ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఈ ఉదయ కాలము నాయన ప్రభ నీ పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభ. మా సంఘమును దర్శించండి అయ్యా. యేసయ్య మా యొక్క సంఘ పరిస్థితులు ఎరిగిన దేవుడు. ఎన్నో సంవత్సరములు బట్టి నాయన ప్రభ మందిరం కోసం మేము ఎంతగానో నాయన ప్రభ నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మాకు సహాయం చేయండి ప్రభా, మాకు సహాయం చేయండి తండ్రి. నీవు తప్ప మాకు సహాయం చేయగలటువంటి వారు ఎవ్వరూ లేరయ్యా ప్రభా. నువ్వు గొప్ప నా దేవుడు అయ్యా ప్రభా. నాయన ఈ యొక్క భూమికి పునాదులు వేసినటువంటి తండ్రి ప్రభా. నాయన ఆకాశం నీది, భూమి నీదయ్యా. భూమి నీ పాదపీఠముగా ఉన్నది తండ్రి. నాయన ప్రభా ఈ యొక్క భూమి మీద నాయన ప్రభా ఈ యొక్క భూమి అంతటికి నాయన ప్రభా సృష్టికర్త నాయన ప్రభా ఇదిగో నాయన మాకు స్థలము నాయన ప్రభా ఏర్పరచండి అయ్యా ప్రభా. ఒక సదాధిపతిని నాయన నువ్వు పంపించి నాయన ప్రభా స్థలమును నాయన మందిరమును కట్టబడుటకు నాయన ప్రభా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మేమైతే వట్టి వారమయ్యా. ఇదిగో మేమైతే నాయన ప్రభా మా దగ్గర అయితే ఏ ధనమును నాయన ప్రభ ఆ యొక్క మందిరము కట్టగల సామర్థ్యము కానీ నాయన ప్రభ మా దగ్గర అయితే ఏ మాత్రము లేదు. కానీ నాయన ప్రభ మేము నమ్ముకున్న మా దేవుడి దగ్గర, మేము ఆశ్రయించిన మా తండ్రి దగ్గర సమస్తము ఉన్నాయని మేము ఎరిగి ఉన్నామయ్యా ప్రభా. యేసయ్య నీ కార్యములు నాయన ప్రభా యేసయ్య మా యొక్క సంఘం మీదను మా మీదను నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నావు. మందిర విషయంలో నాయన ప్రభా నీ గొప్ప అద్భుత కార్యము జరిపించండి అయ్యా ప్రభా. మందిరము కట్టబడడానికి, స్థలమును కొనబడడానికి, మందిరం కట్టబడడానికి నాయన పర్మిషన్స్ నాయన ప్రతి ఒక్కటి కూడా నీవు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు అయ్యా ప్రభా. యేసయ్య నీవు చూపించావయ్యా ప్రభా. నాయన ఈ సేల ప్రాంతమును నువ్వు చూపించావయ్యా. మేమైతే నాయన ప్రభా ఆ పేరు కూడా మేము ఎప్పుడు
ఆ యొక్క పేరు మేము ఎప్పుడు వినలేదు, కానీ నువ్వు పలానా చోటుకి వెళ్ళమని నువ్వు ఈ శీల ప్రాంతమును చూపించి అక్కడ నాయన ప్రభా సంఘమును ఏర్పరచమని చెప్పిన దేవుడు అయ్యా ప్రభా. పేరు పెట్టి ప్రతి ఒక్కరిని నువ్వు సంఘమును నడిపించినటువంటి తండ్రి ప్రభా. యేసయ్య, నువ్వు ఏర్పరచబడినటువంటి సంఘము, నువ్వు దర్శన సంఘముగా ఇచ్చినటువంటి సంఘము నాయన ప్రభ, నీ బిడ్డలు, నువ్వు ఏర్పరిచినటువంటి బిడ్డలు ఆయన మొర్ర పెడుతున్నారయ్యా. నాయన మాకంటూ ప్రభా సంఘం ఒక మందిరము కావాలని మేమందరము కూడా నాయన ప్రభు ఏక కంఠముతోటి మనసారా ఆయన నిన్ను ఆరాధించుకోవడానికి, నాయన మనసారా నిన్ను ఆరాధించుకోవడానికి నాయన మాకు మందిరము కావాలని నేను బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా, మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా. మా యొక్క మందిరం విషయంలో నీ గొప్ప సహాయత ఈ యొక్క 2026 నాయన ప్రభ మా యొక్క సంఘ జీవితంలో, మా యొక్క జీవితంలో ఒక అద్భుత కార్యము, సర్వ శరీరులు నాయన, అనేక మంది విశ్వాసులు, అనేక మంది సేవకులు నాయన ప్రభ ఆశ్చర్యపోయేటట్లుగా నాయన వారి యొక్క విశ్వాసమును నాయన పెంపొందించుకునేటట్లుగా ఈ యొక్క కార్యము నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను. మందిర విషయంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మేము అడగక ముందే ఆ స్థలమును మాకు చూపించినటువంటి దేవుడు అయ్యా ప్రభా. మేము అడుగుచున్నామయ్యా, ఆ సంఘముకు, ఆ మందిరముకు కావలసినటువంటి నాయన ప్రభా ధన సహాయము నాయన ప్రభా నాయన మా దగ్గర లేదు, కానీ నీ దగ్గర ఉన్నదయ్యా. నాయన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఏ విధముగా మందిరము కట్టాలి, ఏ విధముగా నాయన ప్రభా యొక్క నాయన పునాదులు వేయబడాలి అన్నది నాయన ప్రతి ఒక్కటి కూడా నాయన ప్రభా సంగమునకు దాసులకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది సేవకులు నాయన వచ్చి నాయన ప్రభా ఆ యొక్క మందిర ఆవరణంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యము నాయన ప్రభా ఆయాజ్యము నాయన మందిరమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా, శివాధిపతి, నీకు వందనములయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి యుద్ధములు చేసినటువంటి తండ్రివయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి మమ్మల్ని నడిపించినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షమును ఉండి నాయన ప్రభా పోరాడినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షం నుండి నాయన మా కోసం ప్రాణం పెట్టిన తండ్రివయ్యా. నీలాంటి దేవుని కలిగి ఉన్నటువంటి మేము ధన్యులుగా మేము భావిస్తున్నామయ్యా ప్రభా. గొప్ప దేవుడా, నువ్వు మందిర విషయంలో గొప్ప కార్యము నువ్వు జరిపిస్తున్నావని మేము ఎంతగానో విశ్వసిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము ప్రార్థనలో నాయన ప్రభ ఏకీపించినటువంటి ప్రతి ఒక్క బిడ్డలను నువ్వు దర్శించండి, నీ కృపలో భద్రపరచండి. వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఎరిగిన దేవుడు, వారి యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు కనుక నాయన వారి కుటుంబాలలో నాయన ప్రభ ఏది తక్కువగా ఉంది, ఏది ఎక్కువగా ఉన్నది, ఏ యొక్క పరిస్థితి నాయన ప్రభ ప్రతి కుటుంబాలను నాయన ప్రభ నువ్వు దర్శించండి అయ్యా. వారి యొక్క స్థితిగతులను నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలలో ఉన్నటువంటి నాయన ప్రభ ప్రతి విధమైన ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు నాయన నువ్వు మార్చివేసి నాయన ప్రభ గొప్పగా నాయన జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది నాయన ప్రభ వారి బిడ్డల కోసం నాయన ప్రభ ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారయ్యా ప్రభ. వారి దుఃఖమును నాయన ప్రభ నువ్వు తీసివేసి నాయన ప్రభ నాయన వారి జీవితంలో నువ్వు వెలుగును, సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, జీవాధిపతి, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా నువ్వు నాయన ప్రభ మంచిగా చదువుకుని నాయన ప్రభ ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని నాయన ప్రభ వారికి నాయన ఒక మంచి మంచి సీట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను నాయన ప్రభ వారికి గొప్ప మంచి కాలేజెస్లో వారికి సీట్లను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. జీవాధిపతి, నీకు వందనములయ్యా. ఉదయం లేస్తే నాయన ప్రభ అనేక విషయంలో నాయన ప్రభ ప్రయాణాలు చేస్తూ నాయన ప్రభ బయటికి వెళ్ళి వచ్చుచున్న వారిని నాయన ప్రభ వారి రాకపోకలు ఎందు నీ దూతలు కావలు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయ కాలము నాయన ప్రభ ఇదిగో యొక్క ప్రారంభ ప్రార్థన ఇప్పుడు నుంచి నాయన ప్రభ ఈ రాత్రి నిద్రపోయే వరకు నాయన ప్రభ ప్రతి పనిలో కూడా నాయన ప్రభ నీ కృపను దయచేయండి. ప్రతి విధమైనటువంటి నాయన ప్రభ ప్రమాదములు యేసునామములో కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల సంతోషము, సమాధానము, ప్రేమతోటి నింపి నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఏ ఒక్కరి జీవితంలో కూడా ప్రతి దినము సంతోషకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో సంతోషము, నీలో ఆనందము, నీలో నాయన ప్రభు నిత్య జీవమని నాయన ఎరిగి నాయన నీ యొక్క నిత్య జీవానికి నాయన ప్రభు వారసులు అవ్వడానికి ప్రతి ఒక్కరిని అట్టి సిద్ధపాటు మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన ప్రభు ఈ
లోకమును నాయన ప్రభా పెంటగా ఎంచుకుని నాయన ప్రభా నీ నీతిని నీ రాజ్యమును వెతుకుచు నాయన ప్రభా నీవు మాకు ఇచ్చినటువంటి దర్శనముల కొరకు నాయన ప్రభా ప్రయాసపడడానికి నాయన ప్రతి ఒక్కరికి అటు కృపను నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు ఉన్నవాడు అనువాడివై ఉన్నావు తండ్రి, మా జీవితంలో ఉన్నావు నాయన ప్రభా. నువ్వు నాయన ప్రతి విషయంలో కూడా నాయన ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి నీకు వందనములయ్యా ప్రభా. ఇంకెవరైతే నాయన ప్రభా పరిస్థితులను బట్టి నా జీవితం ఇంతే, నాకు ఇంకా మారదు, నా యొక్క పరిస్థితి ఇంతే అని నాయన నిరుత్సాహంతో నాయన ప్రభా అపవాది బంధకాలలో ఉంటూ నాయన ప్రభా ఎంతో దుఃఖిస్తున్నటువంటి వారిని నువ్వు దర్శించండి అయ్యా ప్రభా. వారికి నాయన ప్రభా ధైర్యపరచండి అయ్యా ప్రభా. వారిలో ఉన్నటువంటి మనోదుఃఖమును తొలగించి నాయన ప్రభా వారిని నాయన నీ యొక్క కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నాయన ప్రభ ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ నీ యొక్క ప్రేమను నాయన ప్రభ పొందుకున్నటువంటి వారము ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా నాయన చాటే వారిగా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభ. యేసయ్య నీ యొక్క ఆత్మ ఫలములు ప్రతి బిడ్డ కూడా నాయన ఫలించుటకు నాయన ప్రభ ప్రతి ఒక్కరి మీదను నాయన ప్రభ నీ యొక్క ఆశీర్వాదమును కుమ్మరించండి అయ్యా ప్రభ. నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య సర్వశక్తిమంతుడా జీవాధిపతి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ఇదిగో నాయన ప్రభ ఇప్పటి వరకు ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను నాయన నీ దయగల హస్తములతోటి నాయన ప్రభ నువ్వు దీవించమని నాయన ప్రభ వారి యొక్క పనుపాట్లలో కూడా నాయన ప్రభ నువ్వు నీ కృపను దయచేసి నీ కృపలో భద్రపరచమని నాయన ప్రభ నా యొక్క ప్రార్థన నీ పాదసన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. యెషయా గ్రంథము 40:5. And the glory of the Lord will be made clear, and all flesh will see it together. Isaiah 40:5. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమ బయలుపరచబడబోతుంది. ఈ దినాన్న మీతో పాటు అనేకులు అనగా మీ శత్రువులు, మీ నాశనము కోరుకునేవారు కూడా మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు తన మహిమను చూపించబోతున్నాడు. సిద్ధంగా ఉండండి, విశ్వాసంతో పనిచేయండి. దేవుడటి కృప మీకు కలుగజేయునుగాక. ఆమేన్.